స్మార్ట్ సిటీ రేసులో ఉన్న ఆ నగరంలో చిన్న వర్షం పడ్డా రోడ్లపైన అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. రోడ్లపై ఏర్పడ్డ గుంతలు నగర ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. వాహనదారుల కష్టాలైతే వర్ణనాతీతం. దీంతో బురదలో నుంచి నడిచి వెళ్లడమే సుఖమని భావిస్తున్నారు నగర ప్రజలు. ఇంతకీ ఏంటా నగరం? ఎక్కడ ఈ దుస్థితి? కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ప్రధాన పట్టణం. స్మార్ట్ సిటీ రేసులో పోటీ పడుతోంది. అయితే ఇక్కడి రహదారులు చూస్తే అసలు ఇది స్మార్ట్ సిటీ ఎలా అవుతుందా అని ఆశ్చర్యం కలగక మానదు. మరమ్మతులపై నిర్లక్ష్యం వహించడంతో ఇటీవల వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. ఏ వీధిలో చూసినా దారులన్నీ అస్తవ్యస్తమే. ఏ గొంత ఎక్కడుందో తెలియని పరిస్థితి. ప్రధాన అంతర్గత రహదారులన్నింటిది ఇదే పరిస్థితి. గుంతలుగా వర్షం 2-3 రోజులు పడ్డదో లేదో గుంతలుగా తయారై వీటి మీద గవర్నమెంట్ వాళ్ళు ఏం పెట్టకుండా ఉన్నారు. పబ్లిక్ పడడమే కాకుండా బండ్లు ఖరాబ్ అవ్వడం కాకుండా ప్రాణాపాయ స్థితిలో కూడా జరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎవరన్నా ఆడవాళ్ళు ఏదైనా ప్రసవ సమయంలో వస్తే వాళ్ళు బస్సులోనే బండ్ల మీదనే ప్రసవించే పరిస్థితి ఉంది. ఇలా రేపు మన ఏంటంటే స్మార్ట్ సిటీ అని కొత్తగా అంటారు, కానీ స్మార్ట్ సిటీకి ఇదే నిదర్శనంగా చూపించాలని అనిపిస్తుంది. ఇప్పుడు మనకు దీన్ని చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం 50 డివిజన్లతో 23 కిలోమీటర్ల మేర విస్తరించింది. సుమారు 80,000 కుటుంబాలు, 4 లక్షల పైచిలుకు జనాభా ఉంది. నగర పరిధిలో 130 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 110 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 280 కిలోమీటర్ల మేర కచ్చా రోడ్లు, 14 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 280 కిలోమీటర్ల కచ్చా రోడ్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. వరుసగా 4 రోజుల పాటు కురిసిన చిరుజల్లులకే కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లన్నీ భయంకరంగా తయారయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తారు రోడ్లపై గుంతలు పడ్డాయి. వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరింది. దీంతో వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. కష్టమే, చాలా కాలి బాధ నడవస్తలేదు, వీలైతే లేదు. బండ్లు ఆటోలు మొత్తం తవ్వీరు, దానికి బండ్లు పడుతున్నాయి, కాలు పడుతున్నాయి. బయట మనిషి నడవడానికి కూడా కష్టం, వీలైతే లేదు. చాలా కష్టంగా ఉంది. కనీసం దీనికి ఏం మాత్రం కూడా మట్టి కూడా ఓపిస్తలేదు. కనీసం ఏం కూడా లేదు, కొంచెం కూడా జాగ్రత్త తీసుకుంటలేరు. నగరంలో 8 ఏళ్ల కిందట చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు ఇంకా పూర్తవలేదు. ఇందుకోసం మంచి రోడ్లను తవ్వేసి ఎటు పనికి రాకుండా చేశారు. అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాలేదు, ఇటు ఉన్న రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. రెండిటికి చెట్ట రేవడిలా తయారైంది పరిస్థితి. తవ్విన రోడ్లపై ప్యాచ్ వర్క్ చేస్తున్నా అవి నిలవడం లేదు. చిన్న వర్షానికి దెబ్బతింటున్నాయి. దీంతో కాలనీల్లో అటువైపు రావడానికి ఆటో వాలాలు జంకుతున్నారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు గత 18 ఏళ్లుగా ఈ ఆటో కష్టాలను ఎదుర్కొంటున్నారంటే రోడ్ల నిర్వహణ నగరంలో ఎలా ఉందో తెలిసిపోతోంది. ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది కార్పొరేటర్స్ అందరు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఈ రోడ్ అయితే ఇంతవరకు ఇట్లే ఉంటుందండి. ఇంకా భారీ వర్షం ఉంటే ఇంకెట్లుండాలి మరి మా పరిస్థితి? ఇటు నుండి వెళ్ళాలంటేనే మా భయం అవుతుంది. హౌసింగ్ బోర్డుకు రమ్మంటే ఒక్క ఆటో కూడా మేము రాము అని అంటారు. ఒక ఆటో వ్యక్తి కూడా మా హౌసింగ్ బోర్డు అబ్బో మేము రాము అంటున్నారు. ఇంత పెద్ద సిటీ స్మార్ట్ సిటీ అవుతుంది అంటున్నారు, అదంటున్నారు, కానీ ఈ 19 సంవత్సరాల నుంచి అయితే ఈ కాలనీ అయితే ఇట్లే ఉందండి. భూగర్భ మురుగు కాలువ పనులు పూర్తయిన చోట కూడా అదే పరిస్థితి నెలకొంది. 2 ఏళ్ల కిందట వేసిన అశోక్ నగర్ కాపువాడ రహదారి తారు పగలగొట్టారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో రహదారి మొత్తం బురదమయంగా మారింది. హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధాన రహదారులతో పాటు పలు అంతర్గత రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఏ వీధి చూసినా మట్టి రోడ్లే ఉండడంతో ఒక్క వర్షానికే ఇబ్బందికరంగా మారుతోంది. ఇంటి నుంచి బయటకు అడుగు వేస్తే పొలంలోకి దిగినట్టే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైనే వరినాట్లు వేసి తమ నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. గతంలో ఉన్న మంచి రోడ్లన్నీ కూడా స్మార్ట్ సిటీ పేరుతోటి తవ్వి అండర్ డ్రైనేజ్ పేరుతోటి మంచి రోడ్లను ఖరాబ్ చేయడం జరిగింది. ఈరోజు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రోజు గల్లీకి రోడ్లు బాగు చేస్తున్నాం అని చెప్పి మనకు బాగు చేసింది ఎక్కడ కనపడదు అనేది మాత్రం లేదు. నగరంలో సివిల్ ఆసుపత్రులకి వెళ్లే రహదారి మరింత అధ్వానంగా తయారైంది. ఇక రైతు బజారుకు, గాంధీ రోడ్డుకు వెళ్లే రహదారుల్లోనూ రోడ్డు పాడవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంత చెత్త రహదారులతో స్మార్ట్ సిటీ బెర్త్ను ఎలా దక్కించుకుంటారని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు. ముందు రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.